భారతదేశ మార్కెట్‌లోకి బజాజ్ కంపెనీ వాళ్ళు వీగో బ్రాండ్‌తో కొత్తగా 3 ఎలక్ట్రిక్ ఆటోలైతే ఇంట్రొడ్యూస్ చేశారన్నమాట. ఈ ఆటోలన్నీ కూడా మీకు డిఫరెంట్ సైజెస్‌లో అయితే ఎలక్ట్రిక్ ఆటోలైతే లభిస్తాయన్నమాట. అత్యధికంగా 296 కిలోమీటర్ రేంజ్‌తో ఎలక్ట్రిక్ ఆటోనైతే ఇంట్రొడ్యూస్ చేసినట్టుగా చెప్తున్నారు. మరి బజాజ్ కంపెనీ వాళ్ళు మార్కెట్‌లో తీసుకొచ్చిన ఎలక్ట్రిక్ ఆటో టెక్నికల్ స్పెక్స్ డీటెయిల్స్ ఏంటి? ప్రైసెస్ డీటెయిల్స్ ఏంటో కంప్లీట్ ఇన్ఫర్మేషన్‌ని ఈరోజు మన ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానెల్‌లో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఎంవీఎస్ ఆటో తెలుగు. సో ఇదే బజాజ్ కంపెనీ వాళ్ళ వీగో బ్రాండ్ అనమాట. సో వీగోలోనే డిఫరెంట్ సైజెస్‌లో ఇప్పుడు మార్కెట్‌లోకి ఎలక్ట్రిక్ ఆటోస్‌ని తీసుకొచ్చారు. ఇందులో P50 వచ్చేసరికి చిన్న సైజ్ ఆటో అనమాట. అలానే మనకి P70 వచ్చేసరికి మీడియం సైజ్ ఆటో అనమాట. ఇక చివరిగా మనకి P70 సిరీస్ ఏదైతే ఉందో చాలా పెద్ద సైజ్ ఆటోస్ని అయితే P70 సిరీస్ కింద తీసుకొచ్చారు. ఫస్ట్ మనకి P50 సిరీస్లో ఎలక్ట్రిక్ ఆటోలు అయితే ఇలా కనిపిస్తుంది అనమాట. సో డిజైన్ అయితే ఎలక్ట్రిక్ ఆటో మీకు ఎలా కనిపిస్తుంది, ఎల్ఈడి లైట్స్ అయితే ఎలక్ట్రిక్ ఆటో అయితే తీసుకొచ్చారు. 12 ఇంచ్ టైర్స్ తోని ఆటో అయితే లభిస్తుంది అనమాట. ఈ ఆటోలో 50 సిరీస్ లో కూడా మీకు బేస్ వేరియంట్ వచ్చి టాప్ అండ్ వేరియంట్ కూడా లభిస్తుంది. బేస్ వేరియంట్ వచ్చి P5009, టాప్ ఎండ్ వచ్చి 5012 అనమాట. బేస్ వేరియంట్ లో 45 కిలోమీటర్ టాప్ స్పీడ్, అలానే 213 కిలోమీటర్ రేంజ్ అయితే లభిస్తుంది. టాప్ ఎండ్ వేరియంట్ లో 50 కిలోమీటర్ టాప్ స్పీడ్, 272 కిలోమీటర్ రేంజ్ అయితే లభిస్తుంది అనమాట. రెండు ఆటోల్లో కూడా మీకు ఎకో మరియు పవర్ మోడ్ అయితే లభిస్తుంది అనమాట. ఇక బ్యాటరీ కెపాసిటీ వస్తే బేస్ వేరియంట్ లో 9.2 కిలోవాట్ల కెపాసిటీ, టాప్ వేరియంట్ లో 12.1 కిలోవాట్ల బ్యాటరీ కెపాసిటీ అనమాట. ఛార్జింగ్ టైం వచ్చి బేస్ వేరియంట్ కి 3 గంటల 30 నిమిషాల టైం అయితే, టాప్ అండ్ వేరియంట్ వచ్చి 4 గంటల 30 నిమిషాల్లోనే మీరు ఎలక్ట్రిక్ ఆటో అయితే ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు. ఇక బ్రేకింగ్ పరంగా చూసుకుంటే డ్రమ్ బ్రేక్స్ అయితే లభిస్తాయి. టైర్స్ వచ్చి 12 అంగుళాల ట్యూబ్లెస్ టైర్ తో ఎలక్ట్రిక్ ఆటో అయితే లభిస్తుంది అనమాట. ఇక ఆటో లోపల మీకు గ్లౌ బాక్స్, క్యాబిన్ లైట్, అలానే మొబైల్ ఛార్జర్ వచ్చి USB Type A కనెక్టర్ అయితే లభిస్తుంది. టెలిమాటిక్స్, టెక్ ప్యాక్ ప్రావిజన్, అలానే బాటిల్ హోల్డర్ కూడా ఈ ఎలక్ట్రిక్ ఆటో మోడల్స్ అయితే మీకు లభిస్తాయి. ఇక ఆటో లోపల అయితే మీకు డిజిటల్ డిస్ప్లే LCD క్లస్టర్ అయితే లభిస్తుంది అనమాట. అలానే ఈ రెండు ఎలక్ట్రిక్ ఆటోలో కూడా మీకు PMS మోటార్ అయితే యూజ్ చేస్తున్నారు. ఒక ఆటోమేటిక్ డ్రైవ్ ట్రైన్ మీకు ఎలక్ట్రిక్ ఆటోలో కూడా లభిస్తుంది. సేఫ్టీ పరంగా అయితే రోల్ ఓవర్ డిటెక్షన్ అయితే ఉంటుందని చెప్తున్నారు. ఇన్ కేసు మీకు ఏమన్నా ఆటో కనుక కింద పడిపోతుందంటే రోల్ ఓవర్ అవ్వకుండా ప్రొటెక్షన్ అయితే లభిస్తుందని చెప్తున్నారు. ఒకవేళ అలా దొర్లే సమయంలో ఏమవుతుందంటే మనకి మోటార్ కట్ ఆఫ్ అయిపోతుంది అనమాట. యాంటీ థెఫ్ట్ అలారం కూడా మీకు ఎలక్ట్రిక్ ఆటోలో అయితే లభిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ ఆటో యొక్క స్టార్టింగ్ ప్రైస్ వచ్చి 3,69,000 రూపాయల అయితే స్టార్ట్ అవుతుంది. ఇది న్యూఢిల్లీ ప్రైసింగ్ అనమాట. మళ్ళీ మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ప్రైసింగ్ అనేది డిఫరెంట్ గా అయితే ఉంటుంది. యాజ్ ఆఫ్ నో వీళ్ళు న్యూఢిల్లీ సంబంధించిన ప్రైసింగ్ మాత్రమే రివీల్ చేశారు. ఈ కంపెనీ వాళ్ళు అయితే బ్యాటరీ ప్యాక్ మీద 6 సంవత్సరాలు లేదా 1,50,000 కిలోమీటర్ల వారంటీ అయితే అందిస్తున్నారు. నెక్స్ట్ అయితే వీగో P70లో మనకి 12 మరియు 09 రెండు వేరియంట్స్ అయితే లభిస్తాయి అనమాట. మీకు ఇందాక చెప్పినట్టుగా ఈ ఎలక్ట్రిక్ ఆటోలో వారంటీ అనేది కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది. బ్యాటరీ ప్యాక్ మీద 5 సంవత్సరాలు లేదా 1,20,000 కిలోమీటర్ల వరకు వారంటీ మాత్రం అయితే అందిస్తున్నారు. బ్లూటూత్ కనెక్టివిటీ కూడా మీకు ఎలక్ట్రిక్ ఆటో అయితే లభిస్తుంది అనమాట. ఆటో అయితే మీకు ఎలా కనిపిస్తుంది. సో 70లో కూడా మీకు 7009, 7012 సిరీస్ అయితే లభిస్తాయి అనమాట. స్పెక్స్ అనేది ఇందాక వేరియంట్ చెప్పినట్టుగానే సిమిలర్ స్పెక్స్ అయితే ఉంటాయి. టాప్ స్పీడ్ ప్రకారంగా బేస్ వేరియంట్ లో 45 కిలోమీటర్ టాప్ స్పీడ్, టాప్ అండ్ వేరియంట్ వచ్చి 50 కిలోమీటర్ టాప్ స్పీడ్, ఎకో పవర్ మోడ్, అలానే క్లైమ్ పార్క్ అసిస్ట్ మోడ్ సిమిలర్ గానీ ఎలక్ట్రిక్ ఆటోలో కూడా అందిస్తున్నారు. బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ మనకి సిమిలర్ గా ఉన్నప్పటికీ రేంజ్ అనేది డిఫరెంట్ గా అయితే ఉంటుంది. బేస్ వేరియంట్ లో 9.2 కిలోవాట్ అవర్లు, టాప్ వేరియంట్ లో 12.1 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీతో మీకు బేస్ వేరియంట్ వచ్చి 180 కిలోమీటర్ రేంజ్, టాప్ అండ్ వేరియంట్ వచ్చి 260 కిలోమీటర్ రేంజ్ అయితే క్లెయిమ్ చేస్తున్నారు. ఛార్జింగ్ టైం వచ్చి బేస్ వేరియంట్ కి 4 గంటల 30 నిమిషాల టైం, టాప్ వేరియంట్ వచ్చి 5 గంటల 30 నిమిషాల్లో మీరు ఎలక్ట్రిక్ ఆటోని అయితే ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. ఇక ఈ రెండు ఎలక్ట్రిక్ ఆటోల్లో కూడా మీకు డ్రమ్ బ్రేక్స్ అయితే లభిస్తాయి. 12 ఇంచ్ ట్యూబ్లెస్ టైర్స్ అయితే లభిస్తాయి అనమాట. గ్లౌ బాక్స్ కానివ్వండి, క్యాబిన్ లైట్ కానివ్వండి, మొబైల్ ఛార్జర్ కానీ సేమ్ ఫీచర్స్ ఈ ఎలక్ట్రిక్ ఆటో మోడల్ కూడా లభిస్తాయి అనమాట. గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చి 180 మిల్లీమీటర్ల గ్రౌండ్ క్లియరెన్స్ అయితే లభిస్తుంది. ఇందులో కూడా మీకు బేస్ వేరియంట్ వచ్చి 4.6 కిలోవాట్ల PMS మోటార్ లభిస్తే, టాప్ వేరియంట్ వచ్చి 5.5 కిలోవాట్ల పీక్ పవర్ PMS మోటార్ అయితే లభిస్తుంది అనమాట. కీ వేరియంట్ లో ఏంటంటే ఫస్ట్ వేరియంట్ తో పోలిస్తే కొంచెం స్పేషియస్ సీట్ అయితే లభిస్తుందని చెప్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ ఆటో యొక్క స్టార్టింగ్ ప్రైస్ 3,93,000 రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక చివరగా వీగో బ్రాండ్ నుంచి హైయెస్ట్ రేంజ్ ఎలక్ట్రిక్ ఆటో అనమాట P90 అనమాట. సో P90 వచ్చి 296 కిలోమీటర్ రేంజ్ ఎలక్ట్రిక్ ఆటో అని చెప్తున్నారు. చాలా పెద్ద సైజ్ అనేది కూడా చెప్తున్నారు. ఈ వీగో సిరీస్ లో వస్తున్న లార్జ్ సీటింగ్ కెపాసిటీ ఉన్న ఎలక్ట్రిక్ ఆటో ఇది అనమాట. సో ముఖ్యంగా ఏం చెప్తున్నారంటే స్పేషియస్ డిజైన్ అయితే ఉంటుందని చెప్తున్నారు. స్ట్రాంగ్ మెటల్ బాడీ అయితే ఎలక్ట్రిక్ ఆటో అయితే వస్తుంది అనేది చెప్తున్నారు. హిల్ హోల్డ్ అసిస్ట్ కూడా ఎలక్ట్రిక్ ఆటోలో అయితే లభిస్తుంది అనమాట. రోల్ ఓవర్ డిటెక్షన్ కానివ్వండి, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, USB ఛార్జింగ్ ఇలాంటి ఫీచర్స్ మీకు ఎలక్ట్రిక్ ఆటోలో కూడా లభిస్తాయి. ఇక P9018 లో ఒకటే వేరియంట్ లభిస్తుంది. ఇందులో మీకు 45 కిలోమీటర్ టాప్ స్పీడ్ అయితే లభిస్తుంది అనమాట. బ్యాటరీ కెపాసిటీ వచ్చి 17.7 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ లభిస్తుంది. ఒకసారి చార్జ్ పెడితే 296 కిలోమీటర్ రేంజ్ అయితే లభిస్తుంది అనమాట. దీంట్లో మీకు ఆన్ బోర్డ్ ఛార్జర్ అయితే లభిస్తుంది. 6 గంటల సమయంలో మీరు ఎలక్ట్రిక్ ఆటోని అయితే ఫుల్ గా అయితే ఛార్జింగ్ పెట్టుకోవచ్చు అని చెప్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ ఆటోలో మీకు 12 ఇంచ్ ట్యూబ్లెస్ టైర్స్ అయితే లభిస్తాయి అనమాట. కాబట్టి ఈ ఎలక్ట్రిక్ ఆటోలో మీకు కొంచెం మోటార్ పవర్ అయితే ఎక్కువ అయితే ఉంటుంది. 6.2 కిలోవాట్ల పీక్ పవర్ ఎలక్ట్రిక్ మోటార్ అయితే యూజ్ చేశారు. ఈ ఎలక్ట్రిక్ ఆటో యొక్క స్టార్టింగ్ ప్రైస్ చూస్తే
₹4,41,000 ఎక్స్ షోరూమ్ ప్రైస్‌తో ఎలక్ట్రిక్ ఆటోని అయితే ఇంట్రొడ్యూస్ చేశారు. ఈ ఎలక్ట్రిక్ ఆటో యొక్క బ్యాటరీ ప్యాక్ వారంటీ 5 సంవత్సరాలతో అయితే కంపెనీ వాళ్ళు అయితే అందిస్తున్నారు. ఇవి బజాజ్ కంపెనీ వాళ్ళు రీసెంట్‌గా మార్కెట్‌లో తీసుకొచ్చిన 3 ఎలక్ట్రిక్ ఆటోకి సంబంధించిన డీటెయిల్స్ అండి. మీలో కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ లభిస్తుంది, మీ ఓనర్‌షిప్ నుండి మాతో షేర్ అయితే స్క్రీన్ పై కనిపించే నెంబర్‌కి వాట్సాప్ చేయండి. నేను డిస్క్రిప్షన్ ఫామ్ లింక్ ఫిల్ చేయండి. వీడియో కానీ మీకు నచ్చితే ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కొరాడు లైవ్ ఛానల్, లేటెస్ట్ టీవీ అప్డేట్స్ కోసం ఈవీ కొరాడు ఛానల్, ఏ కంటెంట్ కోసం తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.